హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కజ్జికాయలకి 1 కేజీ పప్పుల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కేజీ పప్పులకి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నా కదా, బెల్లం బదులు షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పిండిని కలుపుకుందాము. నేను ఇక్కడ హాఫ్ ఓలిగ రవ్వ, హాఫ్ మైదా యూస్ చేస్తున్నాను. అలా కాకుండా ఓన్లీ మైదా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకుంటే ఓన్లీ గోధుమ పిండినైనా యూస్ చేసుకొని ఈ కజ్జికాయల్ని చేసేసుకోవచ్చు. ఇలా మైదాని జల్లెడ పట్టుకున్న తర్వాత ఏ స్వీట్లోకైనా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కాకోకుండా మరీ గట్టిగా కాకోకుండా మీడియం సాఫ్ట్లో ఉంటే సరిపోతుంది. అప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా కలుపుకొని 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ కొన్ని పప్పుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పప్పులు బెల్లంని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాము. అర్ధగంట తర్వాత పిండిని తీసుకొని మరి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరి ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకొని కొంచెం పిండిని వేసుకొని రౌండ్ షేప్లో తిక్కుకోవాలి. రౌండ్ షేప్లో తిక్కుకుంటే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చూపించే విధంగా చపాతీ కర్రతో రౌండ్ షేప్లో తిక్కుకోవాలి. తిక్కుకున్న రేకును తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. వేసుకొని చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రేకు డ్రైగా ఉంటే ఎడ్జెస్ కొంచెం వాటర్ అప్లై చేసుకొని చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇలా చేయడం కష్టం అనుకుంటే బయట మార్కెట్లో కజ్జికాయల అచ్చులు అని దొరుకుతాయి. వాటితో అయినా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ని నీట్గా ఒత్తుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పొడి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎడ్జెస్ నీట్గా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం కజ్జికాయలని చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒకటోటి వేసుకుంటూ 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో పర్ఫెక్ట్గా కజ్జికాయలు రెడీ.
ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా క్రిస్పీగా కజ్జికాయలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.